హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తున్న తరుణంలో కృష్ణా జిల్లాలో 3 నియోజకవర్గాల అభ్యర్థుల కేటాయింపు విషయంలో పీఠముడి రోజురోజుకు బిగుసుకుంటుంది. ఆ నియోజకవర్గాలేంటి, ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో ఏర్పడ్డ రాజకీయ స్తబ్దత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణా జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా అటు నాయకులు ఇటు కార్యకర్తలు ముందుకు సాగుతున్న తరుణంలో ఇప్పటికే 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గుడివాడ నియోజకవర్గానికి వెనిగండ్ల రాము, గన్నవరం నియోజకవర్గానికి యార్లగడ్డ వెంకటరావు, మచిలీపట్నం నియోజకవర్గానికి కొల్లు రవీంద్ర పేర్లను చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. కృష్ణా జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పామారు నియోజకవర్గాన్ని ఎస్సీలకు ఎన్నికల సంఘం కేటాయించింది కనుక అవినిగడ్డ, పెడన, పెనమలూరు నియోజకవర్గాలకు తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేస్తారన్న దానిపై ఆయా నియోజకవర్గాల్లోనే పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్న నాయకుల్లో టెన్షన్ మొదలైంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1 పామారు ఎస్సీలకు కేటాయించారు కనుక మిగిలిన 6 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలను కమ్మ సామాజిక వర్గాలకు, గుడివాడ, గన్నవరం పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. మచిలీపట్నం నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించారు కనుక ఏదో ఒక నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయిస్తారని ఊహిస్తున్నారు. ఇక మిగిలిన 2 నియోజకవర్గాలను తమకు కేటాయించాలని కాపు సామాజిక వర్గం నేతలు కోరుతున్నారు. ఒక అంచనా ప్రకారం పెనమలూరు నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించాలని కోరుతున్నారు. ఆ నియోజకవర్గంలో యాదవ, ఇతర బీసీ కులాలు ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. దాంతోపాటు కమ్మ సామాజిక వర్గంలోనూ ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. అయితే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలను కమ్మ సామాజిక వర్గాలకు ఎంపిక చేశారు. మిగిలిన 2 నియోజకవర్గాలు అవినిగడ్డ, పెడన నియోజకవర్గాల్లో కాపు సామాజిక ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఆ నియోజకవర్గాల నుంచి అవినిగడ్డకు మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, పెడన నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అవినిగడ్డ, పెడన నియోజకవర్గాలను జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా బుద్ధప్రసాద్, బోరగడ్డ వేదవ్యాసులను ఎంపిక చేస్తే విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని టీడీపీలో కాపు నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.